హలో వీవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. గేమ్ చేంజర్ బడ్జెట్ అంతగా ఎందుకు పెరిగిపోయిందనే దానికి 1,00,000 కారణాలు ఉన్నాయి. కానీ వాటిలో ఆర్టిస్టుల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. మొదటి పాట ఫస్ట్ షాట్. పెళ్లిలో డిన్నర్ సీన్ దగ్గర కొద్దిసేపు కనిపించే ప్రియదర్శి తర్వాత ఎక్కడా కనిపించడు. ఎడిటింగ్లో తీసేసి ఉండొచ్చు, కానీ పొటెన్షియాలిటీ ఉన్న ఇలాంటి నటులను వాడుకోకపోవడం పొరపాటు కంటే తప్పే అవుతుంది. ఇక ఎందుకంటే ప్రియదర్శి చిన్న చితక కాస్టింగ్ కాదు, సోలో హీరోగా సారంగపాణి జాతకం లాంటి సినిమాలు చేస్తున్నాడు. బలగం సినిమా తర్వాత తన మార్కెట్ పెరిగింది. డార్లింగ్ సినిమా తీసింది హనుమాన్ లాంటి బ్లాక్ బస్టర్ నిర్మాతలు. ఇక ప్రియదర్శి ఒక్కడే కాదు, సీనియర్ నరేష్ని సైతం కేవలం ఒక్క సన్నివేశానికే పరిమితం చేశారు. రామ్ చరణ్ ఇంటికి వచ్చాక భోజనం దగ్గర 2 ముక్కలు మాట్లాడడం తప్ప మళ్ళీ ఎక్కడా కనిపించాడు. అప్పన్న కొడుకైన రామ్ నందన్ ఇతని దగ్గరికి ఎలా వచ్చాడని దాన్ని సరిగా జస్టిఫై చేయలేదు. ఇక కమెడియన్ సత్య, వైవా హర్షాలకు సైతం ఇదే ట్రీట్మెంట్. గేమ్ చేంజర్ నిర్మాణంలో ఉన్నప్పుడు ప్రియదర్శి చరణ్తో కలిసి పనిచేయడం గురించి గొప్పగా చెప్పుకున్నాడు. తనకు ప్రాధాన్యం ఇచ్చారని అన్నాడు. తీరా చూస్తే ఎవరో చెబితే తప్ప నిజంగా ఉన్నాడని గుర్తించలేనంత నిర్లక్ష్యమైన స్పేస్ దొరికింది. ఇక ఇలా సినిమా మొత్తం మొక్కబడిగా ఉన్న వాళ్ళలో 30 ఇయర్స్ పృథ్వీ, రఘుబాబు, శుభలేఖ సుధాకర్ లాంటి డిమాండ్ ఉన్న ఆర్టిస్టులు చాలానే ఉన్నారు. వీళ్ళందరూ తక్కువ రెమ్యునరేషన్కు వచ్చే టైప్ కాదు. డిమాండ్ ఉన్నోళ్ళు రెగ్యులర్ పారితోషికమే ఇచ్చి తీసుకొని ఉంటారు. ఇదంతా బూడిదలో పోసిన పన్నీర్ అయింది. చరణ్, ఎస్జే సూర్య, అంజలి, శ్రీకాంత్, జయరాం తప్ప ఇంకెవరూ కనిపించనంతగా స్క్రీన్ ప్లే రాసుకున్నారు. ఇది రాంగ్ అని చెప్పలేం, కానీ తారాగణాన్ని సరైన రీతిలో వాడుకోకపోవడం ముమ్మాటికి కాస్ట్ ఫెయిల్యూర్ కిందికే వస్తుంది. శంకర్ లాంటి అనుభవజ్ఞులు ఈ పాయింట్ ఎలా మిస్ అయ్యారు అని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.